అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు ఈరోజు మీకు గుర్తుందా? అందరికీ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు ఈరోజు. అంటే పవిత్రమైన రోజు, మనకి పవిత్రమైన రోజున మన గడ్డ మీద అడుగుపెట్టాడు సీఎం రమేష్. అంచేత పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే సీఎం గారికి, రమేష్ గారికి నా అభినందనలు మనందరం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, యుద్ధం మొదలైంది. యుద్ధానికి నేను రెడీ. మీరు రెడీయా? రెడీయా? థ్యాంక్ యూ. ఎందుకంటే యుద్ధం ఎందుకన్నానంటే మన పరిపాలించిన ముఖ్యమంత్రి ఒక చాండాల దౌర్భాగ్య నా కొడుకు, రాక్షసుడు, దోపిడీదారుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నాం, యుద్ధానికి బయలుదేరుతున్నాం. మీ అందరినీ ఒకటే కోరుకున్నాను, ఇవాళ అయ్యన్న పాత్రలో చంద్రబాబు నాయుడు గారు, సీఎం రమేష్ కాదు ముఖ్యం. మీకు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ఈ దేశం భవిష్యత్తు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం మనందరం కూడా ఈ పోరాటం చేయవలసిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో గెలవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. నిన్న చూశారు బస్సు యాత్ర. వీడికి ఈ టింగర్నాథ్ కొడుక్కి బస్సు యాత్ర ఒకటే. పాదయాత్ర చేశాడు, హెలికాప్టర్ యాత్ర చేశాడు, ఇప్పుడు బస్సు యాత్రట. దేనికిరా బస్సు యాత్ర నీకు? దేనికి? ఏం పీకేమని బస్సు యాత్ర? చెప్పు, ఒకటి చెప్పు. ఎన్ని అబద్ధాలు ఆడావు, ప్రజలు మోసం చేశావు, ఒక్కడన్నా చేసావా నువ్వు? ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా తమ్ముడు? భారతదేశం అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు. దిగ్గుపడవలసిన అవసరం లేదా మనకి? రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యాన్ని ఇంటికి పంపించాలా వద్దా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. పోలవరం వచ్చినన్నే పోలవరం అన్నాడు ఈ దౌర్భాగ్యుడు. ఎక్కడికి వచ్చింది పోలవరం? చంద్రబాబు నాయుడు టైంలో 72% మనం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి దౌర్భాగ్యుడు మనం ఓటేయాలో తమ్ముడు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో మాస్టర్లు కానీ అధికారులు కానీ సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశాడు ఈ దౌర్భాగ్యుడు. సిపిఎస్ రద్దు అన్నాడు. ఏం చేశాడు? రద్దు చేశాడు తమ్ముడు. ఇవాళ 60 లక్షల మాస్టర్ దానికి దోళ తీరిపోయింది. 60 లక్షల. హలో, నువ్వు అడ్డేస్తున్నారా? దర్శనాన్ని పెద్ద తప్పుకో నువ్వు కొంచెం. 60 లక్షల మంది ఉద్యోగస్తులు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాదు అన్ని అబద్ధాలు. ఇవాళ పెన్షన్ అన్నాడు, 3000 అన్నాడు. మీ అందరికీ మనం చేస్తున్నాను. మొట్టమొదటి రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మీరు ఎవరో మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో 35 రూపాయలు ఇచ్చాం. దాన్ని అలాగా చంద్రబాబు గారు పెంచుకుంటూ వచ్చారు. ఈవేళ 3000 అంటే ఈడు 3000 అంటే దౌర్భాగ్యుడు. జనం ఆరు మాట నమ్మారు, మనకు ఓట్లు వేయలేదు. చాలా మోసం చేశాడు. మొదటి నుంచి 3000 ఇచ్చాడా మీకు? సంవత్సరం నెల నెలకి పెంచుకుంటూ వచ్చాడు. దాంట్లో పెద్ద మోసం చేశాడు. ఒక్కొక్క పెన్షన్ దాటికి 27,500 రూపాయలు బొక్క పెట్టిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భం మనం చేస్తాను. సోదరులారా, ఆ రోజు ఏమన్నాడండి? అమ్మ అక్కలారా, అమ్మల్లారా, మేము వచ్చినట్టునే బ్రాందీ షాపులు రద్దు అన్నాడమ్మా. చేశాడమ్మా?
తల్లి మీరే చెప్పాలి, చేశారా? మరి అటువంటి నీచిని ఏం చేయాలమ్మా? ఆ రోజా ఏమైందండి? రింగులు రాని టింగర్ బుజ్జి అదేమందండి? ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లు వచ్చి లోపు నేను కానీ ప్రాంతీయ సభలు రద్దు చేయకపోతే మిమ్మల్ని ఓటే అడగనుంది. ఇప్పుడు ఏం చేస్తుంది టింగర్ బుజ్జి? ఓటు అడుగుతుందా? అడిగే హక్కు ఉందా వీళ్ళకి? లేదు. అంచేత మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి ఈ దుర్మార్గాన్ని రాజకీయ సమాధి చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఈవేళ బీజేపీతో మనకు చాలా అవసరం ఉంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా మళ్ళీ మోడీ గారి హవా బ్రహ్మాండంగా కనపడుతుంది. మళ్ళీ రాబోయే ప్రధానమంత్రి గారు మోడీ గారు. మరి 5 సంవత్సరాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, మరి ముందుగా అభివృద్ధి చేయాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మన అభివృద్ధి జరగాలన్నా, మన ప్రాంతాల్లో మరి ఇంత రాజుగారు చెప్పినట్టు సుజల స్రవంతి ప్రాజెక్టు రావాలన్నా, ఆ రోడ్లు బాగుపడాలన్నా కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం చాలా అవసరం మనకి. అంచేత ఇవాళ రాష్ట్రం దృష్టి పెట్టుకొని, అభివృద్ధి దృష్టి పెట్టుకొని ఇవాళ బీజేపీతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. అంచేత ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి జనసేన క్యాండిడేట్లని, తెలుగుదేశం క్యాండిడేట్ని, బీజేపీ క్యాండిడేట్ రమేష్ గారికి మనందరం కూడా గెలిపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత మీరందరూ కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దండి. ఇక ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలకి సైకిల్ గుర్తు, కొంతమంది ఎమ్మెల్యేలకి గ్లాస్ గుర్తు, ఎంపీ క్యాండిడేట్కి కమలం గుర్తు. ఈ 3 గుర్తుల మీద జాగ్రత్తగా ఓటేసి గెలిపించి మళ్ళీ రమేష్ గారిని ఎంపీ చేసి మా అందరిని ఎమ్మెల్యేలు చేసి ఈ ప్రాంతంలో మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. రమేష్ గారికి కొత్తగా వచ్చారు మన ప్రాంతం. అతనికి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఒక విషయం చెప్తాను. ఇవాళ పార్లమెంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పార్లమెంట్ రాజ్యసభలో అనుభవం ఉన్న వ్యక్తి, పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యవహారం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ఎవరినన్నా కలిసి హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రిని కలిసి ఇది నాకు కావాలని చెప్పి అడిగేటువంటి దమ్మున్న వ్యక్తి రమేష్ గారు. అటువంటి వ్యక్తి మనకు కావాలి, మన వెనుకబడిన ప్రాంతానికి కావాలి, మన ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడానికి అటువంటి వ్యక్తి మనకి 5 సంవత్సరాలు తోడు ఉండాలి. దానికోసం మీ అందరి ఆశీర్వాదం రమేష్ గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. సోదరులారా, ఇందాక అన్నాడు వేళ లోకల్ నాన్ లోకల్ అంటారు. నా కొడకలారా ఇప్పుడు వచ్చి గుర్తు మీకు నాన్ లోకల్ లాగానే ఇన్నాళ్ళు వాటి సంకలనం ఆగుతున్నారు మీరు అందరూ. నేను అడుగుతాను, ఇవాళ ముత్యాల నాయుడు క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, నేను లోకల్ అంటాడు. ఒక్కసారి మీ అందరూ అడుగుతున్న వేళ ముత్యాల నాయుడు మొన్నటి వరకు ఏ మంత్రి అండి? ఏ మంత్రి? పంచాయతీరాజ్ మంత్రి. పంచాయతీలో సొమ్ములంతా ఈ జగన్మోహన్ రెడ్డి దింగేస్తే మాట్లాడాడండి? మాట్లాడా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏటి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం పంచాయతీకి నిధులిస్తే మీరు తినేస్తే ఎలాగంటే పంచాయతీలు ఏమవుతాయని చెప్పి అడిగే దమ్ము లేనటువంటి ముత్యాల నాయుడికి ఈ ఎంపీ అయ్యి ఏం పీకుతాడండి? ఏం పీకుతాడు? అంచేత ఆలోచించండి. మన ప్రాంతం బాగుపడాలంటే నిధులు తీసుకురావాలా, ఒత్తిడి తీసుకురావాలా. అటువంటి దమ్మున్న నాయకుడు నాకు తెలిసి సీఎం రమేష్. అంచేత రమేష్ గారికి మీ అందరి తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరం కలిసి ఒకే ఆట మీద నడిచి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని చెప్పి మీ అందరి తరపున నేను హామీ ఇస్తున్నాను కూడా మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.